హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్ కూతురు విడుదల, తీవ్ర సంతోషంలో కేటీఆర్. కేసీఆర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నిన్నటితో ముగిసిపోయిందండి. సో ఈ క్రమంలో కవితను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై ఈడీ, సిబిఐ కేసు నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే. పైగా రిమాండ్ కూడా నిన్నటితో ముగిసింది. నిజానికి ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు కవిత తరఫున లాయర్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆమెకు బెయిల్ ఇప్పటి వరకు చాలాసార్లు తిరస్కరించబడింది, మనకందరికీ తెలిసిందే అండి. మరి ఈసారి కూడా రిమాండ్ కోర్టును పొడిగించింది. సో బెయిల్ను అయితే మళ్ళీ జూన్ 3వ తేదీ వరకు అయితే పొడిగించింది కోర్టు. సో ఆ తర్వాత కవితతో పాటు ఇతర నిందితులకు కూడా ఛార్జ్ షీట్ కాపీని అందించింది. సో సిబిఐ, ఈడీ కేసుల్లో జ్యుడిషియల్ రిమాండ్ను 14 రోజులు పొడిగించిందండి. సో ఈసారి కవిత నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే హాజరుపరిచారు. సో మార్చి 16న కవితను ట్రయల్ కోర్టులో హాజరుపరచగా ఈడీ వాదనలు వినిపించింది. కవిత నేతృత్వంలో సౌత్ గ్రూప్ నుంచి ఆఫ్ కీలక నేతకు 100 కోట్లు వెళ్ళినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సమాచారం బట్టి ఈడీ కస్టడీకి తీసుకోవాలని కోరగా కవిత 2 దశల్లో మొత్తం 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. సో అనంతరం మార్చి 26న కవితను జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. ఇక కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న ఆమెను కూడా అరెస్ట్ చేసిందండి సిబిఐ. సో 3 రోజుల పాటు సిబిఐ కస్టడీ అనంతరం మళ్ళీ కోర్టులో హాజరుపరచగా సిబిఐ కేసులో న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించింది. సో ఈ విధంగా ప్రస్తుతం 2 కేసుల్లో కవిత జ్యుడిషియల్ నిన్నటితో ముగిసింది, కానీ మళ్ళీ వాయిదా అయితే పడింది. మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి అయితే తీసుకోవడం జరిగింది. సో తర్వాత అయినా కూడా బెయిల్ ఇస్తారా అనే కోణంలో అయితే దర్యాప్తులు జరుగుతున్నాయి. సో కవిత తరపున న్యాయవాది అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి అయితే పోరాటం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడైతే తప్పింది, కానీ మళ్ళీ ఈసారైనా బెయిల్ వస్తుందని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.